నేనైతే బైన్సా నుంచి పాలాజుకు వెళ్తున్నాను. బైన్సా నుంచి పాలాజు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ టికెట్ తెలంగాణ బస్సుకు 50 రూపాయల టికెట్ ఉన్నది. అదే మహారాష్ట్ర బస్సుకు 40 రూపాయల టికెట్ అయితే ఉన్నది. మీరు పాలాజు వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ నిజామాబాద్, కరీంనగర్, ఇంకా బాసరా, నిర్మల్ నుంచి కూడా వెళ్ళాలి అనుకుంటే మీరు ముందుగా బైన్సా రావాలి. బైన్సాకు వచ్చినాక బైన్సా నుంచి పాలాజుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర బస్సులు, తెలంగాణ బస్సులు అయితే ఉంటాయి. ఈ విలేజ్ అయితే సిరిపల్లి ఊరు, తెలంగాణలోని లాస్ట్ ఊరు, చివరి ఊరు. కొంచెం ముందుకు అయితే మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. పాలాజ్ అనే ఊరు మహారాష్ట్రలో ఉంటుంది. నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా పాలాజ్ అనే గ్రామంలో కర్ర వినాయకుడు అయితే కొలువుదీరి అయితే ఉన్నాడు. ఇదే పాలాజు గ్రామము. ఇప్పుడైతే వచ్చాను. మన దగ్గర కారు కానీ బైక్ కానీ ఉంటే ఇక్కడ పార్కింగ్ చేసి మనం లోపలికైతే వెళ్ళాలి. మనం లోపలకు వెళ్ళే ముందు పాలాజు గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఒకప్పుడు పాలాజ్ అనే గ్రామంలో ఊరు వాళ్ళకైతే ఆరోగ్యాలు ఏం బాగా ఉండకుండానట, అంటువ్యాధులు వచ్చినాయట. అప్పుడు ఊరందరూ కలిసి ఏం చేశారంటే మనం ఒక కర్ర వినాయకుడిని చేపిద్దాము, ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడు పెడదామని ఆలోచించి నిర్మల్ జిల్లాకు సంబంధించిన నకాజీ అనే కళాకారుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళి ఈ గణపతిని అయితే చేపిస్తారు. చేపించిన తర్వాత ప్రతి సంవత్సరం అయితే వినాయక చవితి అప్పుడే 11 రోజులైతే వాళ్ళు పూజలు చేస్తారు. పూజలు చేసినాక లాస్ట్ రోజు శోభయాత్ర ఉంటుందిగా, అంటే ఊరు మొత్తం తింపిన తర్వాత ఇక్కడ ఊరు పక్కకు వాగు ఉంటుంది. వాగు దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు చల్లుకొని మళ్ళా రూములో భద్రపరుస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడే తీసి పూజలు చేస్తారు. అలా చేయటం వల్ల పాలాజ్ అనే గ్రామ ప్రజలకు ఆరోగ్యాలు చాలా మంచిగా ఉంటున్నాయి. అప్పటి నుంచి విలేజ్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటున్నారు. ఇది సత్యం గణపతి. మనం ఏదైనా కోరిక కోరుకుంటే కూడా నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం మనం మురుపు కట్టి కోరిక కోరుకుంటే వచ్చే సంవత్సరం వరకు మన కోరిక నెరవేరుస్తాడని చాలా భక్తుల నమ్మకము. ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఇంకా మహారాష్ట్ర నుంచి చాలా భక్తులు అయితే వస్తూ ఉంటారు. చాలా ఫేమస్ ఇక్కడ పాలాజ్ గణేష్ అంటారు. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే డే నైటు ప్రోగ్రాంలు జరుగుతాయి. కీర్తనాలు కానీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ఏదైనా జరుగుతాయి. మంచిగా చూడవచ్చు. చాలా మంచిగా ఉన్నది ఈ ప్లేస్. ఇక్కడ మనం విశ్రాంతి కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, తీసుకోండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే ముడుపు కట్టాలి అనుకుంటే కూడా తీసుకోండి, ఇక్కడనే దొరుకుతున్నాయి. ఇది స్పెషల్ దర్శనం, ప్రత్యేక దర్శనం. ఇది 200 రూపాయల టికెట్ ఉంటుంది, తీసుకోండి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే. దాని పక్కకే ధర్మ దర్శనం అయితే కనిపిస్తున్నది కదా, చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఫ్రీ దర్శనం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, చిన్న బిల్డింగు. అందులో క్యూ లైన్స్ ఉంటాయి, మొత్తం తిరగాలి అందులో. ఒకసారి చూడండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉన్నది. చాలామంది భక్తులు అయితే ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, చూడండి. ఇదే గణేష్ మందిరు. ఇటు సైడ్ వెళ్ళాలి మనము. ఇది ప్రత్యేక దర్శనం కౌంటరు. 200 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇది మొత్తం క్యూ లైన్, చూడండి. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఈరోజు. ఇదే పాల్జ గణపతి కర్ర వినాయకుడు. దర్శనం చేసుకోండి. మనము దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కకే ముడుపులు కడుతున్నారు, చూడండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే ముడుపు కట్టండి. వచ్చే సంవత్సరం దాకా మీ కోరిక నెరవేరుస్తాడు వినాయకుడు.
ఇప్పుడు నేనైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాను. నాకు 1 గంటన్నర సమయం అయితే పట్టింది. ఇప్పుడు నేను అన్నం తినడానికి వెళ్తాను. ఇక్కడ అన్నదానం ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనకైతే ఇక్కడ వినాయక ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ అయితే వెళ్ళాలి. అన్నదాన సత్రం ఉంటుంది. ఇదే అన్నదాన సత్రము. ఇక్కడ చూడండి, కొందరు మహిళలు అయితే ఫ్రీగానే వర్క్ చేస్తున్నారు. గణపతి కోసం భక్తి ఉంటుంది కదా, మొక్కుకుంటారు కదా, అందుకోసమే ఫ్రీగా పని చేస్తారు. ఇక్కడ చాలామంది చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫ్రీగా పని చేస్తారు. కొందరైతే చూడండి, ఇక్కడ ఇస్తాలు కూడా ఇస్తున్నారు, కూర్చోండి. ఇక్కడ అన్నదానం చాలా సూపర్ ఉంటుంది. షిరిడి కన్నా తిరుపతి కన్నా అయితే చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ అన్నం, పప్పు, ఇంకా ఆలుగడ్డ కూడా పెడతారు. మొత్తం నీళ్ళ బాటలు అవి 10 రూపాయలకు ఒకటి. సూపర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరీ ఇక్కడ అన్నం భోజనం చేయాలి. చాలా సూపర్ ఉంటుంది, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంతమంది ఫ్రీగా సేవ చేస్తున్నారు అక్కయ్యలందరూ. ఇక్కడ చాలా సూపర్ ఉంది. మనమైతే అన్నం తిన్న తర్వాత దీని పక్కకే ఉయ్యాలలు అయితే ఉన్నాయి. పిల్లగాళ్ళు ఆడుకోవటానికైతే చాలా సూపర్ ఉంది ఇక్కడ. నేనైతే గణపతికి మొక్కి మళ్ళీ అన్నం తిన్న తర్వాత మొత్తం జాతర మొత్తం తిరిగి మళ్ళీ నేను ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ కొంచెం రెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ మరాఠీ కీర్తన జరుగుతున్నది. నాకైతే అర్థం కాలేదు, కానీ 1 గంట సేపు రెస్ట్ చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.